మనం ఈ ఆధ్యాత్మికము అనే శీర్షికలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇది 4వ వీడియో కనుక మొదటి 3 వీడియోల్లో చెప్పుకున్న విషయాన్ని ఒకసారి సింహావలోకనం చేద్దాం. మొట్టమొదట ఆధ్యాత్మికం అంటే ఏమిటి అనే దానికోసం మామూలుగా మనం అన్ని చోట్ల చూస్తున్నటువంటి యొక్క ఓం శాంతి 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 అనే శాంతి మంత్రాన్ని 3 సార్లు జపించటం, దానికి కారణం ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక అనేటటువంటి యొక్క 3 తాపాల నుంచి రక్షించుకోవటం. తాపాలు అంటే అవన్నీ కష్టాలే అని కాదు, సుఖాలు కూడా. ఈ కష్ట సుఖాల బారి నుంచి మనల్ని రక్షించటానికి, ఉపశమనం కలిగించటానికి మనం ఆ మంత్రాన్ని జపిస్తున్నాం. అది ఒక అంశం. రెండవది, మానవుడి యొక్క జీవితానికి లక్ష్యం ఏమైనా ఉందా, పర్పస్ ఆఫ్ లైఫ్. అది మన యొక్క భారతీయ దర్శనాలలో చెప్పబడిన చతుర్విధ పురుషార్థాలు, ధర్మ అర్థ కామ మోక్షాలు. ఇందులో ధర్మార్థ కామాల గురించి చెప్పుకోవడం జరిగింది 2వ వీడియోలో. మూడవది, ఈ ఆధ్యాత్మికం అనేది మరి చాలా నిగూఢమైంది, చాలా లెంగ్దీగా ఉంది. కాబట్టి దీనికి ఏమైనా అర్హతలు ఉండాలన్నా ముందుగానే ఎంతైనా కొంత నాలెడ్జ్ని సంపాదించుకుని ఉంటేనే దీనిలోకి ఎంటర్ అవ్వగలుగుతామా అనే దాని గురించి అనుబంధ సాధన చతుష్టయం అనేది కూడా చూసాం. ఇక్కడ మనం 3 వీడియోలు అయిపోయాయి. మరొకసారి సాధన చతుష్టయం అనుబంధంలో మనకి జాగ్రత్తగా చూసినట్లయితే ఈ కంపల్సరీగా కొంత అవగాహన ఉంటేనే ఇందులో ఎంటర్ అవ్వగలం, లేకపోతే కుదరదు అనే అంశం మాత్రం మనకి తెలిసింది. అయితే ఉదాహరణకి ఒక 5వ తరగతి పిల్లవాడిని, అతనికి కూడా మ్యాథమెటిక్స్ వచ్చు. అప్పటికి టేబుల్స్, మల్టిప్లికేషన్ అంటే ఏమిటి, డివిజన్ అంటే ఏమిటి, కొన్ని చిన్న చిన్న మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ అప్పటికి నేర్చుకుని ఉన్నాడు. జనరల్ అవేర్నెస్. అతన్ని తీసుకెళ్ళి ఏ బీఎస్సీలోనో ఎంఎస్సీలోనో డైరెక్ట్గా మ్యాథమెటిక్స్ కూర్చోబెడితే అతను తెలుసుకోగలుగుతాడా? తెలుసుకోలేడు కదా. కనుక ఆ ఎంఎస్సీయో బీఎస్సీయో మ్యాథమెటిక్స్ చదవటానికి అవసరమైనటువంటి యొక్క క్వాలిఫికేషన్ అనేది ముందు ఎక్వైర్ చేయాలి. ఇది అత్యవసరమైంది. అయితే ఈ మ్యాథమెటిక్స్ డైరెక్ట్గా అక్కడ వెళ్ళడానికి ఈ ఆధ్యాత్మిక విద్యకి కొంచెం తేడా ఉంది. ఏమిటంటే ఇక్కడ మనం చెప్పుకునేవి చాలా పదాలు, వివరణలు దైనందిక జీవితంలో మనకు తెలిసినవే, మనం అన్నీ చూస్తున్నవే. కనుక ప్రతి ఒక్కళ్ళకి ఒక టెంప్టేషన్ ఉంటుంది, ఇది నాకు తెలిసిందే కదా, నా అనుభవంలో ఇవి అనేసార్లు చూశాం కదా, ఏముంది ఇందులో, ఇంతకంటే ఏముంది అనేటటువంటి యొక్క భావన కలగటం సహజం. ఎందుకంటే మానవుడు తనకు తెలిసినది దాదాపుగా కంప్లీటు, నాకు తెలియనిది లేదు అనేది ప్రతి ఒక్కళ్ళకి
సహజంగా ఏర్పడేటటువంటి యొక్క భావన. అదే ఎగోయిస్టిక్ ఫీలింగ్ అనవచ్చు, ఎవరికి వాళ్ళు అనుకుంటారు. ఒక చిన్న ఉదాహరణ, రిజర్వ్ బ్యాంకులో పనిచేసిన ఒక ఉద్యోగి కరెన్సీ సర్క్యులేషను, ఎలా బ్యాలెన్సు, దానికి నోటు మీద ఉన్న ప్రామిసరీ క్లాజ్ని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు ఎంత బంగారం నిల్వలు పెడతారు, మరి మొత్తం బంగారం ఉంటుందా, వేరే ఏమేమి దానికి ప్రొటెక్షను, ఐ ప్రామిస్ టు పే ద బేరర్ అనే దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎంత పెడతారు, ఎంత నోట్లు ప్రింట్ చేస్తారు, ఎంత అవసరం అవుతుంది, ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్కు లేకపోతేనేమో అవసరాన్ని బట్టి ప్రింట్ చేస్తూ పోతారా అనే విషయం ఎంత కాంప్లికేటెడ్ అనేది సామాన్యుడికి తెలియదు. కానీ అనేక మంది జేబులో నోటు ఉన్నవాడల్లా కూడా రిజర్వ్ బ్యాంక్ అంటే ఇంతే కదా, నోట్లు ఉంటుంది, ప్రింట్ చేస్తారు, చిరిగిపోతే మళ్ళీ తీసేది కొత్త ఇస్తారు, అదే నెంబర్తో ఇస్తారని కూడా అనుకుంటారు. ఆ నెంబర్తో మళ్ళీ ఇంకొక నోటు రాదు. ఇది అత్యంత సామాన్యం. కొంచెం న్యూస్ పేపర్స్ చదివేవాళ్ళు ఏముంది, వాళ్ళు కావాలన్నట్టు ప్రింట్ చేసుకుని ఉంటారు, గవర్నమెంట్ అప్పుల్లో ఉంటుంది, గవర్నమెంట్ కావాల్సిన ప్రింట్ చేసేస్తారు, ఏముంది దీనికి ఒక యజమాయిషి ఏముంది అనుకుంటారు. ఇవన్నీ కూడా 100కి 100 పాళ్ళు అవగాహన లేని ఆలోచనలు. నిజంగానే దాని గురించి తెలుసుకోవాలని ఉంటే దానికి కొంత ప్రయత్నం చేయాలి, ఒక్కొక్క విషయాన్ని తెలుసుకోవాలి, అప్పుడు డెఫినెట్గా తెలుసుకోగలుగుతారు. కానీ ఎవరికి ఆ పేషెన్స్ ఉండదు. కానీ నాకు అన్నీ తెలుసు అనే ఒక భ్రమ, నేను ఏదైనా కామెంట్ చేయొచ్చు అనేటటువంటి యొక్క ఫీలింగు సహజంగా ఉంటుంది. మనం సమాజంలో అనేక మంది నుంచి చూస్తున్నాం. ఇది కూడా అటువంటిదే. నాకు తెలియంది లేదు, ఇదే పరమార్థం అందరూ అనుకుంటారు. ఇక్కడే మనము ఆధ్యాత్మిక మార్గంలో తెలుసుకునే ప్రయత్నానికి అడ్డంకి ఇదే. ఎప్పుడైనా మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు మనకున్న బేసిక్ అవగాహనని తెలుసుకునే మొట్టమొదటి స్టేజ్లో దాంతో కాన్ఫ్లిక్ట్ రాకుండా ఉండాలంటే దాన్ని తీసి పక్కన పెట్టగలగాలి. తీసి పక్కన పెట్టడం ఎలా అంటే, ఆ విషయాన్ని గురించి మీకు ఒక తెలుసు అనే విషయాన్ని ప్రస్తుతానికి సర్ఫేస్ కాకుండా పూర్తిగా చెప్తున్నటువంటి ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక గురువు, ఒక పుస్తకమో లేకపోతే ఏదైనా కానివ్వండి అనే దాని మీద పూర్తి కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది మామూలుగా నేను కొంచెము టీచింగ్లో కూడా ఉన్నాను కనుక మా స్టూడెంట్స్కి అందరికీ ఎప్పుడు చెప్తూ ఉంటాను, నీకు తెలిసినది ఆఫీసు కొలీగ్స్కి కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అప్పుడు మీకు ఆల్రెడీ తెలిసిన వాటితోటి మీరు కాన్ఫ్లిక్ట్ చేయొద్దు. ముందు దీన్ని యథాతథంగా వినండి. విన్న తర్వాత మీ సమస్యని అప్పుడు దీంతో మీరు బేరీజ్ చేసుకోండి, మీకే ఒక సొల్యూషన్ కనపడుతుంటుంది. కానీ చెప్పే సమయంలోనే మీరు ఆల్రెడీ చేస్తున్నటువంటి మీరు ఫేస్ చేస్తున్న ఒక సమస్యని ముందు పెట్టుకుంటే మీరు ఏమీ తెలుసుకోలేరు. ఉదాహరణకి లీగల్ సిస్టమ్ ఉంది. లీగల్ సిస్టమ్ స్వాతంత్రం వచ్చిన సమయంలో కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు ఇన్ని కోట్ల మందికి ఉండే ఇన్ని రకాల సమస్యలకి రాయటానికి అసలు వీలు కాదు. బ్రాడ్గా ఉంటాయి. అప్పటికున్న సమస్యలు, ఎరైజ్ అవ్వబోతున్న సమస్య అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చెప్తారు. కానీ తర్వాత ప్రజలకి ఇంకెన్నో రకాలైనటువంటి కొత్తవి వస్తాయి. అప్పుడు దానికి కోర్టులు విశ్లేషణ చేసి మౌలికమైనటువంటి ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని వీటిని డిస్పోజ్ చేస్తారు. అంటే మన సమస్యనే ప్రధానంగా మనం పెట్టుకొని ఎప్పుడు ఆలోచించకూడదు. విషయాన్ని తెలుసుకోవాలి,
తెలుసుకున్న తర్వాత మన సమస్యకి అందులో సొల్యూషన్ ఉందా అనేది మనం వెతకగలిగితే ప్రతి ఒక్కళ్ళకి సొల్యూషన్ దొరుకుతుంది. కానీ వాళ్ళు ఎవరైనా కూడా ముందుగా దాన్ని పక్కన పెట్టి విషయాన్ని విషయంగా తెలుసుకోవడం అనేది అనుకున్నంత తేలిక కాదు. దీనికే సోక్రటీస్ మహాశయుడు ప్రపంచంలో హయ్యెస్ట్ నాలెడ్జ్ నాకు ఏమీ తెలియదు అని తెలుసుకోవటమే అని అన్నాడు. దాని ఉద్దేశం నాకు తెలియదు అన్నప్పుడు నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. నేను ఏదైనా ఒకదాన్ని సంపాదించాలంటే అది నా దగ్గర ఆల్రెడీ లేనిదైతేనే కదా. కనుక ఏ జ్ఞానాన్ని సంపాదించాలన్నా కూడా అది నా దగ్గర లేదు అనే విషయాన్ని ముందు రూఢి చేసుకోవాలి. కానీ ఇక్కడనే 99.99 మంది ఏ విషయాన్ని తెలుసుకోలేకపోతారు. ఇప్పుడు మనము నెక్స్ట్ విషయానికి వద్దాం. ఈ 3 వీడియోలలో తెలుసుకున్న విషయాలు ఇంకొకటి కూడా ఉంది. ఏంటంటే ఈ ప్రమాణము అనేది ఏమిటి? ఏదైనా ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు దానికి ఒక ప్రూఫ్ని ఎలా చెప్పగలం అనేదాన్ని ప్రమాణం అన్నారు. ప్రమాణాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ప్రత్యక్షము, అనుమానము, కంపారిజన్, ఉపమానం, శబ్దము అంటే శబ్దంలో మనకు ఆల్రెడీ ఉన్నటువంటి యొక్క నాలెడ్జి, ముఖ్యంగా మన ఇండియన్ దీనిలో వేదాలు అంటే శబ్దం ద్వారా వచ్చినవి గురువు నుంచి శిష్యులకి ఒక్కొక్కటి చెప్పబడుతూ వచ్చినవి కాబట్టి దాన్నే వెర్బల్ టెస్టిమోనీ అని కూడా అన్నారు. వాటి గురించి ఒక వివరణ కూడా కొంతవరకు తెలుసుకున్నాం. ప్రమాణం అనేది అత్యంత ముఖ్యమైన విషయం ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో. కారణం అంటే దేనికైనా కూడా ఎవరమైనా కూడా దానికి ప్రమాణం ఏమిటి అంటాం. ఒక సమస్యకి నువ్వు వాడి డబ్బులు ఇచ్చావు, ప్రమాణం ఏమిటి అంటే ఒక ప్రామిసరీ నోట్ అంటాం. ఏమీ లేనప్పుడు కొంతమంది దేవుడి దగ్గర ప్రమాణం చేయని అంటే కొంచెం ఒక రకమైనటువంటి ఒక ప్రెషర్ క్రియేట్ చేసి అంటే ఏమిటి, ఎలా దీన్ని నమ్మాలి అనేదానికి ఒక ప్రూఫ్ ఉండటం అనేదాన్నే ప్రమాణం అంటాం. ఈ ప్రమాణాలు వివిధ రకాలు, అవి కూడా కొంత తెలుసుకోవటం జరిగింది. ఇప్పుడు ప్రత్యక్ష అనుమానాలు తర్వాత మనకు అవి సరిపోవు. ఎందుకని సరిపోవంటే మనం నేర్చుకోబోయేది ఆది భౌతికము, ఆది దైవిక సమస్యల వల్ల వచ్చేటివి కావు. నీకే వస్తున్న సమస్యలు. నీకంటే నీకున్నది శరీరము, మనస్సు. ఈ శరీరం కూడా ఆది భౌతికం కిందకే వస్తుంది. నీకు వచ్చే సమస్యలన్నీ కూడా నీ మనస్సుతోటే వస్తున్నాయి. అంటే అది ఎలా చెప్పగలం? ఒకే విషయాన్ని ఇద్దరు వ్యక్తులు సేమ్ టు సేమ్ వాళ్ళకి జరిగినాయి, ఒకే రకంగా వాళ్ళు ఆలోచించట్లేదు, సమస్య ఫీల్ కావట్లేదు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు, తండ్రి చనిపోయారు. 2 కొడుకులు మరి ఒకే రకంగా ఏమీ బాధపడటం లేదు, లేకపోతే రియాక్ట్ అవ్వటం లేదు. ఏమిటి కారణం? మరి వాళ్ళిద్దరికి సమంగానే చూశాడు కదా. ఇది మనసు అనేదే మనల్ని, మనిషిని నడిపిస్తూ ఉన్నది. నీ మనసు ఏ రకంగా విషయాలను స్వీకరిస్తుంది, దానిలో ఆల్రెడీ ఏర్పడి ఉన్నటువంటి యొక్క భావనల ప్రకారమే నువ్వు రెస్పాండ్ అవుతావు. కాబట్టి మనసు అనేదే ఆధ్యాత్మికంలో మనము తెలుసుకోవాల్సింది, అవసరమైతే కంట్రోల్ చేసుకోవాల్సింది. సుఖదుఖాల నుంచి మనం బయటపడాలంటే మనసుని ఏ రకంగా ఒక స్థిరమైన నిగ్రహమైన పరిస్థితిలో ఉంచుకోవాలనేదే ఇక్కడ ప్రయత్నం. మరి అది మనసు ఫిజికల్ బాడీ కాదు కదా. ఫిజికల్ బాడీ కాదు కనుక మనకు
ప్రత్యక్ష అనుమానాలు ప్రమాణాలు దీనికి సరిపడవు. మరి ఎలా ఎలా దీనికి అనేదానికి మన భారతీయ వాంగ్మయంలో వేదాలు అనేవి అత్యంత ముఖ్యమైనవి, నిగూఢమైనవిగా తీసుకోవడం జరుగుతుంది. ఒక రకంగా భారతీయ వాంగ్మయం అంతా వేదం మీదన ఆధారపడి ఉంది. ఇప్పుడు సనాతన ధర్మం అనివ్వండి, ఈ యొక్క ఇప్పుడు జరుగుతున్న ఏ ఒక్క విషయానికి కూడా ఎవరు చెప్పినా కూడా వేదాలని ప్రమాణంగాను, వైదిక విధానమే భారతీయ జీవన విధానంగా చెబుతారు. కనుక వేదాలు అనే దాన్నే మనకు అత్యుత్తమైన ప్రమాణంగా మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ వేదాలు ఏంటి, దీనిలో మనము ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకు ఉపయోగపడే విభాగం ఏంటి అనే దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.